జీవితంలో మొదటిసారి ఓట్స్ తింటున్నాను నేను. బనానాతో తింటే వెళ్ళిపోతుంది అసలు. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి గాయచ్ అమ్మాయి నిన్న స్లిప్ పెట్టి దొరుకుతాయి. ఈరోజు ఇప్పుడు చెప్పాలి ఏమని. ఇది నేను నిన్న 10 రోజుల్లో తీసుకున్న క్రాష్ కార్డ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఫిగర్ అవుట్ చేసి ఎక్కడ పెట్టాలన్నది చూస్తున్నా. డబల్ లెగ్ గార్డ్ ఇలా వస్తుంది. ఫస్ట్ బోల్ట్ దీనిలోకి వెళ్ళాలి, సెకండ్ బోల్ట్లో కిందకి వెళ్ళాలి. విల్ సీ వన్స్ ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ హౌ టు విల్ టెల్ యూ. ఈ ఎలన్కి బోల్ట్ ఉండాలి, ఈ ఎలన్కి బోల్ట్ ఉండాలి, ప్లస్ ఈ బోల్ట్ కూడా మనం బెండ్ అయిపోయింది కదా. కనిపిస్తుందా? ఈ బోల్ట్ చూసుకోవాలి, పైన ఎలన్కి బోల్ట్ కొడుకోవాలి. ఇంకా మిగతా బోల్ట్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి, బయట బాధ్యతలు దొరకట్లేదు. ఇవన్నీ కొనుక్కొని ఒక 2-3 డేస్లో వచ్చాక వీళ్ళు కలుద్దాం. జీవితంలో మొదటిసారి ఓట్స్ తింటున్నాను నేను. ఇందులో ఏమేమి వేసానంటే చియా సీడ్స్, ఓట్స్, బాదాం, కిస్మిస్, డేట్స్ ఫర్ స్వీట్నెస్. బనానా వేద్దాం అనుకున్నాం కానీ వేయలేదు. పక్కన కాఫీ. బాగానే ఉంది చెప్పాలంటే. బనానాతో తింటే వెళ్ళిపోతుంది అసలు. అంటే ఏమంటారు, ఫ్లేవర్ ఏం లేకుండా ఫ్లాట్గా ఉందన్నమాట. అవకాడో లాగా లైట్ ఫ్లేవర్ ఉంది. చియా సీడ్స్ లైట్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఓట్స్ కూడా లైట్ తెలుస్తుంది. దానిలో బనానా వేసుకుంటే ఇంకా సాలిడ్ బనానా టేస్ట్ వస్తుంది, లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఆడిచ్చేయడం ఇంకా రోజు. మొత్తానికి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి గాయచ్. కామెడీ ఏంటంటే ఒక అమ్మాయి వచ్చింది సెంటర్కి. ఆ అమ్మాయి నిన్న స్లిప్ పెట్టి దొరికిపోయి పెద్ద హడావిడి అయింది. ప్రిన్సిపల్కే దొరికిపోయింది కామెడీగా. అయితే ఇంత జరిగిందా. మళ్ళీ ఈరోజు అదే అమ్మాయి మళ్ళీ మా రూమే మళ్ళీ స్లిప్పులు పెట్టి మళ్ళీ దొరికింది. ఈసారి ఇన్విజిలేటర్ మళ్ళీ నేను ఫస్ట్ ఇన్విజిలేటర్ దొరికిపోయి ఇన్విజిలేటర్ తీసుకుని లైట్గా అని చెప్పి వదిలేసి స్లిప్ తీసుకుని ఆవిడ దగ్గర పెట్టుకున్నారు. నువ్వు రాయకి ఇంకా అన్నట్టు చెప్పి. ఇంకా ఈవిడి స్లిప్ ఎవరిది అన్నట్టు అడిగారు ప్రిన్సిపల్ గారు. సో ఈవిడ దగ్గర ఏమో బుక్ ఉంది. బుక్తో పాటు దొరికిపోయింది కదా ఈవిడే. బుక్తో పాటు దొరికిపోయింది. సో ఈవిడ వచ్చి చెక్ చేసేసరికి 100 స్లిప్లు ఉన్నాయి. ఇంకా ఆవిడ నువ్వు నీ కాగితం ఇచ్చాయని చెప్పి కాగితం తీసుకుని ప్రిన్సిపల్ ఆఫీస్ పట్టుకెళ్ళిపోయారు. ఫస్ట్ నిన్న ఒక ఆవిడ వచ్చారన్నాం కదా, ఆవిడే వచ్చారు. మరి ఆవిడ క్యాడర్ అంటే నాకు తెలీదు. సో ఆవిడే ఉన్నారు ఫస్ట్ మాకు ఇన్విజిలేషన్కి ఈరోజు. ఒకవేళ ఆవిడ మళ్ళీ వచ్చిన క్లాస్కి ఏంటి పరిస్థితి? టూ బ్యాడ్. స్లిప్పులు పెట్టడమే పెద్ద దండగా. అంటే పెట్టి మళ్ళీ దొరికిపోవడం ఎందుకు, దొరికిపోయేంత చేసుకోవడం ఎందుకు? ఒకసారి దొరికేశాక ఆగిపోవాలి కదా. నేను ఒక్క ఎగ్జామ్ కూడా కాపీ కొట్టలేదు, ఒక లెటర్ ఒక మార్క్ కూడా కాపీ కొట్టలేదు ఈ 3 సంవత్సరాలు. అది మ్యాటర్. అలా ఉంటుంది బయట పరిస్థితి. ఇంటికి 4:30కి జిమ్కి వెళ్ళాలి. ఈరోజు చెస్ట్ డే. నేను బ్యాక్ డే ఏం ఫిల్మ్ చేయలేదు. ఈరోజు జస్ట్ కొంచెం ట్రై చేద్దాం, కుదిరితే ఫిల్మ్ చేద్దాం. ఖాళీగా ఉంటే 4:30కి వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు ఖాళీగానే ఉంటుంది. సో జిమ్కి వెళ్ళి జిమ్లో ఈరోజు చెస్ట్ చేసి రేపు మనం బండి సామాన్లు రేపు మొదలెడదాం పని. ఒకవేళ అయిపోయాక ట్రింకాకుండా ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి ప్యాడాక్షన్ పైన ఉండిపోయింది, వెనకాల సన్నపడుతుంది మొత్తం. సో ఇంట్లో ప్యాడాక్ ఉంది కదా, ప్యాడాక్ పైన ఉంది, కింద తీసుకుని రేపు బండికి ఒకసారి ప్యాడాక్ తీసి పెట్టేసుకుంటే ఆడున్నప్పుడు ఈజీగా ఉంటుంది మనకు రేపు. సో అది నా మ్యాటర్ గైస్. ఇంకేట్ సంగతులు. మన సీరియస్ లేట్ అయిపోయింది, బట్ ఏం చేయలేం. డ్రాప్ అయిపోదాం అన్నట్టు ఉంది కానీ లేదు, చేసేస్తాను. అది మ్యాటర్. రేపు నుంచి ఎగ్జామ్స్ ఎలా లేవు కాబట్టి ఇంక ఖాళీయే. దాని కుదిలి పడేయడం ఒకటి. జిమ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఈరోజు చెస్ట్ ట్రైసెప్స్ చేస్తాను. ఇంకా వార్మప్ సెట్ చేసాడు. ఈరోజు బ్లాగ్ చేద్దాం. ఇప్పుడు చెప్పాలి ఏమని. ఎవరో బాగా పుట్టి అంటున్నాడు. ఓకే, బై ఫ్రెండ్స్.
ఇది ఇలా ఓపెన్ చేసి వచ్చిన పైన జనరల్గా పడుకున్నప్పుడు జస్ట్ ఇలా ఆర్ట్స్ చేసి పడుకుంటాం కదా కొంచెం ఇలాగా ఇలా అమ్మాయి అయితే ఇలాగా బాగా లాగా బై డేస్. बैटिंग बोलते पब्लिक. बाय फ्रेंड्स, చెస్ట్ చేసాం. చెస్ట్ అండ్ ట్రైసెప్ చాలా బాగా అయింది. చెస్ట్ కన్నా చెస్ట్ కూడా బాగానే చేసాం. బట్ అంటే బుర్రపాడు అయిపోయింది, బుర్రపాడి బట్టలు చింపేసాం అన్నట్లేదు. చెస్ట్ ట్రైసెప్ మాత్రం ఆల్మోస్ట్ బట్టలు చింపేసాం. అదే 20 చేశాను నేను. ఓవర్ హెడ్ ప్రెస్ అంతే బెస్ట్ మేబీ 25 ప్లస్ 25-30 మధ్యలో అంత చేసాం. వీఆర్ గెటింగ్ క్లోజ్. లెట్స్ గో.